పాకిస్తాన్ తన అసలు రూపాన్ని మరోసారి చూపించింది. పవిత్ర మాసమైన రంజాన్ మాసంలో ఆఫ్ఘనిస్తాన్‌ని టార్గెట్‌గా పెట్టుకొని, ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో ఒక హాస్పిటల్ పైన దాడి చేసి 400 మంది చనిపోవడానికి కారణమైంది. ఈ విషయం ప్రపంచమంతా కూడా చాలా వైరల్ అయింది. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఈ దాడి, ఈ 400 మంది చనిపోవడం గురించి చాలా మంది చాలా కోపంగా ఉన్నారు. ఇదే విషయం గురించి ఐక్యరాజ్య సమితిలో మన ఇండియా కూడా చెప్పింది. అత్యంత పాశవికంగా పాకిస్తాన్ చేసింది అని. అంటే బార్బెరిక్‌గా చేసింది అని. విషయంలోకెళ్తే గత కొంతకాలంగా పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ వేస్తూ ఉన్నారు. ఇంతేకాదు పాకిస్తాన్‌లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ శరణార్థుల మీద కూడా ఎన్నో దాడులు చేస్తూ ఉంది. ఈ విధమైన దాడుల్లో భాగంగానే రీసెంట్‌గా పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఒక హాస్పిటల్ పైన ఎయిర్ స్ట్రైక్స్ వేసి 400 మంది చనిపోవడానికి కారణమైంది. అయితే ఇదే విషయం ఐక్యరాజ్య సమితిలో వచ్చినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇండియాని టార్గెట్‌గా మాట్లాడుతూ ఇస్లామోఫోబియా వల్ల అంటే ఇస్లాంని ఒక కారణంగా తీసుకొని భారత్ వాళ్ళు మా పైన ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అని చెప్పింది. దీనికి కౌంటర్‌గా ఇండియన్ గవర్నమెంట్ అరె బాబు కాశ్మీర్ నుంచి చూసుకున్న కన్యాకుమారి వరకు హిందూస్, క్రిస్టియన్స్ అలాగే ముస్లిమ్స్ వీళ్ళందరూ కలిసి ఓట్లేస్తేనే అక్కడ నాయకుడు పుడతాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మా ఇండియాలో 20 కోట్ల ముస్లిం జనాభా ఉంది. కాబట్టి దేశం నడవడంలో కూడా వారి వంతు ఎంతలా ఉందో జస్ట్ ఇమాజిన్ చేసుకో. నోటికొచ్చింది మాట్లాడుకో. ఇంతేకాదు ఒక ఇస్లాం దేశమైన మీ పాకిస్తాన్‌లో అహ్మదియా ముస్లిమ్స్‌ల పైన జరుగుతున్న కఠినమైన చర్యలు వాటిపైన దృష్టి పెట్టు. వారిని అణిచివేయడం పక్కన పెట్టి వారిని కూడా మనుషుల్లాగా చూడండి అని ఈ విధంగా రెస్పాండ్ ఇచ్చింది. ఇంతేకాదు చివరగా పాకిస్తాన్ ఈ టెర్రరిస్ట్ కంట్రీ అని మరోసారి రుజువైంది. ఎందుకంటే పవిత్ర మాసమైన రంజాన్. పాకిస్తాన్ అనేది ఒక ఇస్లామిక్ కంట్రీ. ఇప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్‌లోని ఒక హాస్పిటల్ పైన పాకిస్తాన్ దాడి చేస్తుందంటే పాకిస్తాన్ ఎంత సైకో కంట్రీనో, ఎంత టెర్రరిస్ట్ థాట్స్ ఉన్న కంట్రీనో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. కాబట్టి పాకిస్తాన్ ఇండియాకి నీతులు చెప్పే ముందు మీకున్న బురదను మీరు తుడుచుకోండి అన్నట్టుగా జవాబిచ్చింది. ఇంక చివరగా ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులు మన ఇండియాకి ఇచ్చే రెస్పెక్ట్ ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూసాం. సో, ఈ విధమైన పాకిస్తాన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వల్ల ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ స్నేహ సంబంధాలు అన్నీ కూడా మంచిగా కొనసాగుతున్నాయి. అదే విధంగా చూస్తే ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్ సంబంధాలు కూడా అంతే దారుణంగా పడిపోతూ ఉన్నాయి. ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ పైనున్న మీకున్న ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.